కరీంనగర్ కిసాన్ నగర్కి సంబంధించినటువంటి లక్ష్మిని నీకు పని ఇప్పిస్తా అంటూ ఓ వ్యక్తి తన బైక్ పైన తీసుకెళ్లాడు. టవర్ దగ్గర నుంచి ఈ టవర్ దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి క్రమంలో నిజమే అని నమ్మింది. అమాయకురాలు అయితే తాజాగా తిమ్మపూర్ మండలం నుస్లాపూర్కు సంబంధించినటువంటి ఓ వ్యవసాయ బావి దగ్గర ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు దోచుకొని బావిలో పడేసి వెళ్ళినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఆమె కొంచెం ధైర్యంగా ఉండి తీవ్రమైనటువంటి గాయాలతో దాదాపు 24 గంటలు సర్వైవ్ అయింది. ఆ వ్యవసాయదారుడు ఆ బావి వద్దకు వచ్చినటువంటి క్రమంలో లోపల నుంచి మూలుగు వస్తున్నది, అరుస్తున్నారు అని చెప్పి అబ్జర్వ్ చేసేసరికి లక్ష్మి చాలా అచేతన స్థితిలో ఆ పైప్ పట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. లక్ష్మి మనకు అందుబాటులో ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారు. దీన్ని గమనించి స్థానికుల సహాయంతో ఒక మంచము తాళ్ళు కట్టేసి వారు ఆమెను బయటకు తీయడం జరిగింది సురక్షితంగా. అమ్మ ఎన్ని గంటలకు జరిగింది? అంతకుముందు ఆయనను చూసిండ్రా మీరు? ఇప్పుడు ఎట్లా ఉంది, ఆరోగ్యం ఎట్లా ఉంది? బాగా నొప్పులు ఉన్నాయి సార్, నొప్పులు బాగున్నాయి. ఇవన్నీ ఆడు 10 గంటల తోలుకొని పోయాడు. ఇక్కడ బుక్ చేసిండు. అవును బుక్ చేస్తే తిమ్మపురం కాడ దించు అన్నాడు. ఆడ ఆల్రెడీ మొదలు పోయి ఆ తలం చూసుకొని వచ్చినట్టున్నది. ఆ తలం చూసుకొని వచ్చి మళ్ళీ లుచ్చలపురం పోయి ఆ తలం చూసిండు. ఏడైతే ఎట్లా అవుతుంది అన్నది నేను అట్లా గమనించలే, పని కాదు అనిపోయినా. మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళే మళ్ళీ తిమ్మపురం వచ్చిండు. వాడు వీడు బుక్ చేసిన వాడు నిన్ను తెల్లగొట్టిండు కరీంనగర్. మళ్ళా పనికి రమ్మన్నోడే నన్ను లుచ్చలాపురం తీసుకుపోయి, అరే ఇవన్నీ పోనాలే, ఇక్కడ ఏం లేదు, మగ మనిషి లేడు, మగ మనిషి ఉన్నాడు అంటే ఇవన్నీ పోలాలి, ఏం పని చేస్తారా అంటే మగ మనిషికి ఫోన్ చేస్తాను అన్నాడు. ఇక్కడ మగ మనిషికి ఫోన్ చేస్తాను అన్నాడు. నా పెద్ద కొడుకు ఫోన్ చేస్తా, అయ్యా తక్కువ ఉంది అక్కడ నొప్పి, పోయిన వారు దూచుకుంటే అమ్మ పోలే, నువ్వు ఎటు పోయినావు అంటే ఇలా లుచ్చలాపురం పోయినా బిడ్డ, నేను లుచ్చలాపురం పోయినా పనికి అన్నాక సరే ఎందుకు నీకు అంత దూరం అన్నాడు. అన్నాక మా చిన్నోనికి చేసిన, చిన్నోనికి చేస్తే లాడతలేడు కొడుకు, వీడు లాడతలేడు. లాడట పోయిన వచ్చిండు, చెప్పనా చెరుకుంచుకున్నాడు. అటు పోయిండు. అటు పోయినప్పుడు నేను నా తెలివి ఏం పని చేయలేదు సారు. నేను ఉరుకుదుగా మంచిగా ఉండేటన్నో దిక్కు అట్లా దోయ వల్లే ఇట్లా పని చేస్తాడు నన్ను అనుకొని, అరే నా చెల్లిరా అని అంటాన్న. అరే నా చెల్లిరా ఇట్లా అంటాను వాడిని. అరే నా చెల్లిరని పాయింట్లకి ఇక్కడ ఉంటాయి కదా జేబులు, ఆ జేబులోకి వెళ్ళి ఇట్లా తెస్తాను చెల్లు తెచ్చొచ్చాక దత్తు పట్టి మూసాడు. మూసి ఇవన్నీది కమ్మల్ది పొత్తల్ది మెట్టల్ది అని కాళ్ళ నడవ పెట్టిండు. నన్ను కాళ్ళ నడవ పెట్టుకొని ఆడ ఎత్తున్నాడు కొద్దిగా. కాళ్ళ నడవ పెట్టి మూసి అవన్నీ అన్నాడు. అది బంగారుదేనా, అది బంగారుదేరా తెల్లబడ్డది అని అన్న. ఇది తీసిన ఆడేసిన, ఇవి తీయమన్నాడు. మరి అరే ఇది అత్తలేదురా, నన్ను ఏం చేయకు బిడ్డ, నీ బాధ్యను, నీ కాళ్ళు మొక్కుతా, నీకు తల్లి వేసి ఉంటుంది దాన్ని బాధ్యను, నన్ను ఏం చేయకు కొడుక, నీ బాధ్యను, నా పానం ఇక లేదు, ఇక అయిపోయింది అన్న. నా కొడుకులు అది వచ్చి అంతా ఇవన్నీ ఇక అది వచ్చి ఇక నేను అయిపోయాను, ఆయన నన్ను చేసేటట్టున్నాడు అని ఎడతన్నా. ఇక మొత్తుకుంటే దాన్ని గట్టిగా మూసిండు, దత్తి పెట్టి మూసి ఎవరు వస్తారో నాకు ఎవరు కనబడతలేరు. మూసి ముంగట్నే పట్టుకున్నాడు. మళ్ళీ ఏ మనిషికి కనబడకుండా ఒక్కడే ఉన్నట్టు తీసుకుపెట్టి బయలు దొబ్బేసి, అయ్యో నన్ను కింద ఎట్లా దొబ్బేత్తిరా అని అనుకొని మళ్ళా అడిదిక్కు తాడుండే లబ్బరిదే ఎట్లా పట్టుకుంటాను, ఇది పట్టుకుంటావా నువ్వు చావాలని అటు పోయి అది ఇడిచి బయలు వారేసి, ఆ తాడు కూడా బయలు వారేసి ఎటు పోవాలి, అది ఏం లేపాయ్, ఎంత ఈత వచ్చినా ఎంత చెవి కొడతావు ఈత అని మళ్ళా అటు ఇటు చూసి ఇట్లా చీర నానింది, అన్ను కేసుతోనే చీర నానింది. చీర ఇప్పేసిన, మొత్తం ఇప్పేసుకొని లంగుంచుకొని ఇట్లా బొత్త కిందకి నీళ్ళు దోసుకుంటా ఆడ లబ్బర్లు ఉన్నాయి. అవే
ఇట్లా అందుకున్నా చెప్పని అందుకున్నా అబ్బా అవన్నీ బంచనే అని ఒకప్పుడు అందుకొని ఎంత కరువని చేసి తీరన పూరకంలో ఆపుతూ ఏడిచి ఇక కట్టుకొని ఇక అనుకుడు పుట్టింది ఇంకా చచ్చిపోతా ఇక కథం. రాత్రంతా అక్కడే ఉన్నారు కదా, మొత్తం దాదాపు 24 గంటలు. నీళ్లు లేవు, అన్నం లేదు, ఒకవైపు భయము ప్లస్ అందులో పడ్డ దెబ్బలు, ఇవన్నిటిని ఎట్లా అనిపించింది? పంచాను ఎట్లా చేసుకున్నాను నా పిల్లల అది చేసుకుంటూ ఏడ్చుకుంటా మీకు కనవాడ బిడ్డ నీళ్ళలో దొబ్బిపోయాడు బిడ్డ, నేను ఎంతసేపు ఉంటా బిడ్డ అని అలానే ఉన్నా. అల్లుండి ఆ లబ్బార్లు పట్టుకొని ఈ కాలుకు ఒక వైరు ఇట్లా మళ్ళేసుకున్నా, ఇంత దొడ్డు ఉన్నది అది లేసుకొని అవిటితో ఎక్కువ ట్రై చేస్తున్నా. ట్రై చేస్తే కానీ అవి జారుతున్నాయి, ఎక్కత్తలేదు ఇక జారుతున్నాయి. కింద గిట్ట గిట్ట పొక్క చేస్తాను, ఈడ విట్టి మీదికి వేయచ్చు కాలాలి. అట్లా కూడా ట్రై చేసినా కూడా జారుతున్నాయి పట్టులు గిర్రని తిరిగి నీళ్ళలో పడుతున్నా. మళ్ళీ అవి ఊసిపోతే అడుక్కోముడతా ఎట్లా చేతులు పట్టుకొని ఇది పట్టుకొని 11 పడేస్తే 5-5:30 దాకా మస్కాయ దాకా మొత్తుకున్నా. అయ్యా ఎవరో నాది కూరి బాంచాను అని మొత్తుకుంటా ఉన్నా. ఎవరే ఒక్క పురుగు లేరు. ఇక లేకపోయిన వాళ్ళే మళ్ళీ ఈ 2-3 ఉన్నాయి. ఒకటి దీన్ని మలకేసుకొని ఈ 2 తాళి పిచ్చ పట్టుకొని దరికి గిట్లా ఇక దరికి గిట్లున్నా కప్పలు వచ్చి కొరుకుతున్నాయి. ఈ కట్ట రాదు దెబ్బలకు, ఏ పుట్టవాడు పుట్టా దెబ్బలకు అమ్మా. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? నా ఏమన్నా జరుపుర్రి, ఇవన్నీ మొక్కులు, ఇవన్నీ ఇదంతా లోప్పులు ఉన్నాయి బాగా, మీకు చూపెట్టరాదు బాంచాను. ఆమె మాట్లాడడానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితి. బావిలో ఉన్నప్పుడు కప్పలు కొరికాయి, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంది. అందరూ వాళ్ళు పట్టుకొని ఇట్లా దరి పట్టుకొని బొత్త అనిచుకొని ఈ మొక్కల్లో ఇవన్నీ తొడలన్నీ ఎర్రగాని లోపల. సో మృత్యువుతో పోరాటం చేసి చివరి వరకు కుటుంబ సభ్యులనే గుర్తు చేసుకుంటూ చివరి వరకు పోరాటం చేసినటువంటి ఘటన. ఇప్పటికీ ఆమె ఆందోళన నుంచి, ఆ భయం నుంచి కోలుకోవట్లేదు. ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతోని మనం మాట్లాడదాం ఒక్కసారి. సంజీవ్, ఏం జరిగింది అసలు? నీకు ఎప్పుడు తెలిసింది? దానికి సంబంధించి అమ్మకు సంబంధించిన ఇంత దారుణానికి ఒడిగట్టింది ఎవరు అనుకుంటున్నారు? మేము డైలీ అమ్మ ఒకరికే పనికి పోతుంది. ఆ రోజు అతను పని లేదు అన్న వాళ్ళే అడ్డ మీద దించు అన్న వాళ్ళే దించాను. అరౌండ్ 9 o'clock దించాను. 10 o'clockకి ఒక అతను అన్నోన్ పర్సన్ వచ్చి నుస్లాపూర్లో తిమ్మాపూర్ అని చెప్పాడు. తిమ్మాపూర్లో పని ఉందమ్మా వస్తావా అంటే అత్త బిడ్డ అని చెప్పిందంట. సరే అమ్మ నేను వెనకాల వస్తాను, నీకు బండి బుక్ చేస్తాను ర్యాపిడో, మా బండి ఎక్కిపోయి నేను వెనకాల వస్తాను అని చెప్పేశాడట. సరే అని చెప్పేసి ర్యాపిడో బుక్ చేశాడు. ర్యాపిడో బుక్ చేసినాక వీడు కూడా ఆ ర్యాపిడో వెనకాలనే ఫాలో అయ్యిండు, కొంచెం డిస్టెన్స్లో ఫాలో అయ్యిండు. తిమ్మాపూర్లో డ్రాప్ చేసి ర్యాపిడో అతను వెళ్ళిపోయిండు. తిమ్మాపూర్ వచ్చినాక మమ్మీని వీడు పికప్ చేసుకున్నాడు. అంటే ఈ ర్యాపిడోకును బుక్ చేసిన సంబంధం లేదు? సంబంధం లేదని తెలుసు, అంటే తెలీదు మాకు. నేను అనుకుంటున్నా ఇద్దరు ఒకటే అని, కానీ నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఆడ దింపేసి అతను వెళ్ళిపోయినాక వీడు పికప్ చేసుకున్నాడు. వీడు పికప్ చేసుకొని తీసుకెళ్తుండంట. తిమ్మాపురంలోనే పని, ఇంకేడు పోతున్నావు కొడుక అంటే గీనే అమ్మ గీడ కొంచెం బావి ఉన్నది, ఆ బావి కాడ పొక్క దవ్వేది ఉన్నదని చెప్పేసి అని అన్నాడు. అన్నాక అప్పటికే మమ్మీకి డౌట్ వచ్చి ఫోన్ చేసింది. అన్నకు ఫోన్ చేస్తే నేను ముసలిలో పనిపోతున్నా అని చెప్పింది. ఇంకొంచెం ముందరికి వెళ్ళాక మళ్ళీ డౌట్ వచ్చి నాకు చేసింది. నాకు ఫోన్ చేస్తే నాకు కొంచెం వర్క్ బిజీ ఉండే, నేను లిఫ్ట్ చేయలేదు. మరి ఎందుకు చేసిందో ఏమో అని నేను ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి 10 minutes ఓన్లీ 10 minutes కాల్ బ్యాక్ చేశాను. కాల్ బ్యాక్ చేస్తే రింగ్ అయింది, కట్ చేసిర్రు అంతే. మళ్ళీ నేను ఫోన్ తీసుకెళ్ళిందా? అమ్మకు ఫోన్ ఉంటుంది, ఫోన్ తీసుకెళ్ళింది. ఫోన్ దగ్గర లాక్కుని ఇక 11 అరౌండ్ 11 o'clockకి ఏదో 10 నిమిషాలలో మొత్తం అయిపోయింది. ఫోన్ తీసుకొని బంగారం అంతా తీసుకొని బావిలో దొబ్బేసింది. మార్నింగ్ 11 గంటలకు దొబ్బేస్తే మేము 7 దాకా చూసినాం, పనికేంది ఇంకా వస్తలేదు అని చెప్పేసి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. 9 దాకా మొత్తం తిరిగినాం, కరీంనగర్ అంతా తిరిగినాం, ఇంకా వస్తలేదు, ఎటువైంది అని తెలిసిన వాళ్ళందరినీ అడిగినాం. ఎవరు తెలియదు అన్నాక 10 o'clockకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి
కంప్లైంట్ ఇచ్చినాం. ఇక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే లాస్ట్ సిగ్నల్ నుస్లాపూర్లో ఉందని చెప్పేసి తెలిసింది. తెలిసినాక మేము మార్నింగ్ 5 o'clockకి నుస్లాపూర్ పోయినాం. నుస్లాపూర్ పోయి అక్కడ షాప్స్ తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే మాకు తెలియదు అని అందరు చెప్పారు. చెప్పిన తర్వాత మేము మళ్ళీ మేము సెర్చ్ చేస్తూ ఉంటే ఒక అతను ఆయన పొలానికి నీళ్ళు పెడదామని పోతే అందులో చూసిండట. చూసిన వాళ్ళే ఆయనే ఊరోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళే మరి ఇక్కడ కొంతమంది తిరుగుతారు వాళ్ళ మనుషులే కావచ్చు అని తెలిసినాక మాకు చెప్పారు. మాకు చెప్పినాక మేము అక్కడికి వెళ్ళినాం. ఇక తీయలేదు, ఇంకా అందులో పై పట్టుకొనే ఉన్నాయి. ఇక మాకు తెలిసిన తర్వాత మేము అప్పుడు పోయినాం. అప్పుడు ఇంకా ఎవరు ఏం జరిగిందనేది తెలియదు. అమ్మ మాట్లాడే స్థితిలో లేరు. ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియదు. తీస్తేందో తీయకుంటే ఏందో అని వాళ్ళు అనుకుంటారు. తీస్తే ఎట్లా ఏమవుతుంది అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు మేము వెళ్ళినాక మా అమ్మ అని తెలిసినాక మంచం వేసి మంచానికి తాళ్ళు కట్టి అలా వేసి అమ్మని అలా కూర్చుండబెట్టారు. పోలీసులకు ఫోన్ చేసిన వాళ్ళే పోలీసు వాళ్ళు వచ్చి బయటకు తీసిరు. ఇక బయటకు తీసినాక ముచ్చట అంతా ఇది అని చెప్పినాం. అప్పుడు ఏం లేదు సార్, మాకు తగిన న్యాయం కావాలి, మరో మహిళకు ఇలాంటి స్థితి రాకూడదు, ఇది సిచ్యువేషన్ రాకుండా మనకు కఠిన శిక్ష పడాలి. మళ్ళీ ఇంకో మహిళకి ఇలా జరగాలంటే భయపడాలి ఎవరైనా, వాడని కదా ఎవడైనా సరే. ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు రోజు 500 కష్టం చేసుకునే మనుషులు సార్. ఇట్లా నమ్మించి మోసం చేస్తే ఇట్లా పరిస్థితి ఏంది? మనకు తగిన శిక్ష పడాలి వానికి. మొత్తం మీద రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉన్నటువంటి కుటుంబం కనీస అవసరాలకి ఖర్చులకి అక్కడికి వస్తాయని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకి సంబంధించి చేతనైనప్పుడు పనిచేద్దామని వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆమెకి ఇలాంటి ఘటనతో షాక్ గురైంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కూడలు ఉంది. అమ్మ మీ పేరేంటి, మీకు ఎప్పుడు తెలిసింది, ఎట్లా మాకు ఇక అంతే ఇక అందరం సేమ్ అందరం వెళ్ళినాం, వెతికినాం. ఇక 6 మా హస్బెండ్కి 10:50కి చేసి నుస్లాపూర్లో పనికైనా నాన్న నీకు ఎట్లుందని ఫోన్ చేసి, స్టమక్ పెయిన్ ఉండే ఆయనకు ముందు రోజు. అయితే నైట్ ఎట్లుంది నా ఇక చూడలేదు ఈమె, డైరెక్ట్ ఫోన్ చేసి అత్తమ్మ అడిగితే మంచిగా ఉన్న అమ్మ నువ్వు వేడికైనా అంటే నుస్లాపూర్ అని. అదొక్క ప్లస్ పాయింట్ అయింది మాకు. నుస్లాపూర్ అని అన్నసరికి ఇక మేము కూడా సాయంత్రం వరకు వస్తుంది. ఎప్పుడైనా మా ఆఫ్టర్నూన్ తనకి మా తోటి కోడలికి వేస్తుంది ఫోన్, నాకు వేస్తుంది, మా అక్కకు వేస్తుంది, అందరికీ వేస్తుంది ఫోన్. కానీ టైంకు మధ్యాహ్నం ఎవరికి వేయలేదు ఫోన్. చేయకపోయేసరికి మాకు కూడా డౌట్ ఏమొస్తుంది సార్, వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది కదా, 6, 7 చూసినాం. 9 వరకు టవర్ సర్కిల్ మొత్తము నుస్లాపూర్ బస్సు లాగేటి ఏరియా మొత్తం వెతికి వచ్చినాం. మా హస్బెండ్, నేను, మా మరిది ముగ్గురం వెళ్ళి వెతికినాం. ఇక రాలేదు. అప్పటికి రాకపోయేసరికి ఇక 10-10:30 వరకు పోలీసులను ఆశ్రయించినాం. పోలీసు వాళ్ళకి వెళ్ళి చెప్పేసరికి వాళ్ళు కేసు ఫైల్ చేస్తామని అన్నారు. అది నుస్లాపూర్లోనే ఆఫ్ అయిపోయింది అన్నారు. ఇక మేము ఇచ్చిన అది సేమ్ అయిపోయింది ఇక మాట. ఇక అది అక్కడ సింక్ అయిన తర్వాత మాట ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక వస్తుందిలే అని ఇక 11 ఇక 12 ఇట్లనే ఇక టైం చూసుకుంటూనే ఉన్నాం. మాకు ఇక కళ్ళల్లోనే తెల్లారింది సార్. ఇక మొత్తం ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది వాళ్ళ మీద కూడా మేము డిపెండ్ కాలేదు సార్, పోలీసుల వాళ్ళ పైన. మేము కూడా ప్రొద్దున ఇక 5కి ఇక మా అక్క వాళ్ళిద్దరు, మా అన్నయ్య, మా అక్క, మేము ఇంట్లో 4, మా అత్తమ్మ, మామయ్య, ఇంకొకళ్ళు అందరం కలిసి బండ్ల పైన వెళ్ళి మొత్తం వాడ వెతుకుదామని వెళ్ళినాం. వెళ్ళేసరికి ఇక అందరూ సుతారు పని చేసే వాళ్ళు ఉంటారు కదా, కూలి పని, ఎవరెవరిని తీసుకొచ్చారు మీరు ఏం కథ అని అడుగుతాం కదా. ఇక అందరిని అడగంగా ఒక్క అతను చెప్పిండు ఇట్లా బావిలో ఒక అమ్మని దోసేసిరట అనగానే ఇక అందరం అక్కడికి వెళ్ళిపోయేసరికి ఆమెను కూడా నమ్మలేదట వాళ్ళు. నువ్వు సూసైడ్ చేసుకునే కేసులు కూడా వస్తాయి కదా, నువ్వు చేసుకున్నావమ్మా ఎవరైనా చేసిరు అనేసరికి ఇక బంగారం అంతా వేయింది. ఆడేం లేదు, నా అంతటి నేను చేసుకోలేదు సార్, నాకు పిల్లగాళ్ళు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నా అంతటి నేను ఎందుకు, నాకు ఏం అవసరం లేదు సార్ అనగా ఇక ఆడ తీసుకుపోయినోడే చేసిండు అని అనగానే కథం. ఇక అక్కడ ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి సార్. పోయేసరికి ఇక వాళ్ళు పాపం బయటికి తీసిరు. వాళ్ళు మస్తు హెల్ప్ చేసింది సార్. నుస్లాపూర్ వాళ్ళు మాత్రం గ్రేట్ పర్సన్స్. వాళ్ళు అయితే వాళ్ళ వల్లనే మాకు అత్తమ్మ దక్కింది సార్. కానీ ఆమెకు న్యాయం జరగాలి, ఇంకొకరికి అట్లా రావద్దు. ఎవరైనా భయపడతారు. ఇప్పుడు అడ్డ మీద పనికోవాలంటే ఎవరైనా కూలికి పని పోయేటలే రోజు. మా పెద్దమ్మ ఈత కొట్టుడు వల్ల బతికింది. ఈత రానంలో పరిస్థితి ఘోరం ఉంటుంది. నైట్ ఆమె ఆ బావిలా ఎట్లా ఉందో నాకు చెప్తే మా అన్నలు నేను నైట్ అంతా నిద్రపోలేదు, మార్నింగ్ 4:30కే పోదామని ఇళ్ళ దగ్గరికి వచ్చిన. ఎందుకంటే అంత సవ్యంగా జరిగింది, ఆరోగ్యంగా ఉంది. కానీ ఇంకో ప్రజలకు ఎవరికి, ఆడళ్ళకు ఎవరికి కావద్దు. ఇట్లాంటి బాయ్స్ను శిక్షించాలి. ఈ ప్రపంచంలో ఎన్ని జరిగినా కూడా ఎవరు శిక్షించలేరు, శిక్షించాలి. ఇంకోళ్ళు ఇప్పుడు అందరూ పని కావాలని పోతారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు రోజుకు కూలి పని చేసుకునేటోళ్ళు. మా పెద్ద బాబు కూడా ఏం పని చేయడు, ఆయనకు చేత కాదు, మా పెద్ద అమ్మనే పోతుంది. ఇప్పుడు ఆమె లేకపోతే మా పెద్ద బాబు పరిస్థితి ఎట్లా ఉండేది?
అట్లా సార్ న్యాయం చేయండి సార్. ఆమె మాకు అత్తమ్మలాగా కాదు, అమ్మలాగా చూసుకుంటుంది సార్. మాకు ఇంట్లో కూడా ఎప్పుడు గొడవలు లేవు, ఏం లేవు. ఒక తల్లి లెక్క చూసుకుంటుంది. ఆమె రాత్రి అంతా చీకట్లో ఎట్లా గడిపిందో ఆ దేవుడికే తెలియాలి. కంపల్సరీ న్యాయం చేయండి సార్. మా అత్తమ్మకు న్యాయం చేసేటట్టు చూడండి సార్. సో మొత్తం మీద ఈ కుటుంబం అంతా కూడా ఒక సఖ్యతతో ఉన్నటువంటి పరిస్థితి, అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తల్లి రాలేదు అని చెప్పి ఆ పిల్లలు, తమ అత్తమ్మ ఇంకా రావట్లేదు, ఫోన్ చేసేదే ఎందుకు చేయలేదని ఆవేదన ఒకవైపు ఉంది. ఆమె జీవన్మరణ పోరాటంలో బతుకుదాం అనేటువంటి ఆశ, కుటుంబ సభ్యులను గుర్తు తెచ్చుకుంటూ ఒకవైపు కప్పలు కొరుకుతున్నా, చేపలు వచ్చినా అంత ధైర్యంగా ఆ రాత్రంతా కూడా జూలై అంటే ఈ నెల 1వ తేదీన 11 గంటల ప్రాంతంలో వ్యవసాయ బావిలో పడ్డ తర్వాత మళ్ళీ 24 అవర్స్, ఆల్మోస్ట్ 24 అవర్స్ ఆమె పోరాటం చేసింది, పరిస్థితిని చక్కబట్టేందుకు ప్రయత్నం చేసింది, ధైర్యాన్ని కూడా కట్టుకుంది. ఇంతో అంతో ఈత వచ్చింది కాబట్టి బంగారం పోయినా పర్వాలేదు, నా బంగారం లాంటి పిల్లల్ని చూసుకోవాలంటే నేను ఖచ్చితంగా బతికి ఉండాలనేటువంటి ఒక మనోధైర్యం, ఆత్మస్థైర్యం మాత్రమే ఆమెను బతికించింది. గ్రామస్తుల సహాయ సహకారాల వల్ల ఆమె బతికి మన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నమ్మి కూలీనాలు చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండేటువంటి బడుగుజీవులు వీరి పట్ల వివక్ష చూపట్టడము, ఇంత దారుణంగా కాఠిన్యంగా వ్యవహరించిన వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ఆమెకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.